హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా ఎవరు చూసిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ నుంచి నైట్ దాకా కామన్గా ఉండేదే. అండ్ మార్నింగ్ లేవగానే ఇద్దరం హాయిగా ఒకసారి ముద్దులు పెట్టుకొని గుడ్ మార్నింగ్ చెప్పేసుకొని అండ్ వాటితో కాసేపు అలా చూస్తూ దాని తర్వాత నేను లేస్తాను. ఇక లేచి హారాం కాదు హరాభరా హరభరా అయిపోతుంది. హడావిడిగా లేచి చూసి ఎంత క్యూట్గా రెడీ అయింది. యూనిఫామ్ వేయట్లేదు, ఎందుకంటే అట్ట ఈ బెల్ట్ సాక్సెస్ అన్నీ ఈ సమ్మర్కి ఇక యాస్ వస్తుంది, చికాకు కొడుతుంది మనకి. అలాంటిది వాళ్ళకి ఏంటని ఇలా ఫ్రీగా లూజు టీషర్టు లూజ్ షార్ట్స్ అవి వేస్తున్నాను. వాడు కూడా నచ్చింది, సో దట్స్ ఫైన్ అనమాట. ఇక మధ్యాహ్నం వాడి దగ్గరికి వెళ్ళాలి ఇక అంతే. ఇక మనం తీసుకుని వచ్చేస్తే ఒక పని అయిపోతుంది. తీసుకొని వచ్చేసాం. హల్క్ క్యాబ్ కోసం మేము మా ఏరియా మొత్తం ఎతికేసాం, ఎక్కడా దొరకలేదు. సో షాపింగ్కి వెళ్తున్నాం. సో అప్పుడు చూడాలి ఎక్కడైనా దొరుకుతుంది. ఎంత స్వీట్గా ఉంది కదా. సో ఏదైనా సరే పుచ్చకాయ కట్ చేసినప్పుడు ఫస్ట్ పీస్ మనం తింటే ఆ కేకే వేరు, ఎందుకంటే మంచిగున్నా చెడ్డున్నా మనమే తినేస్తామని పిల్లలాగా వెళ్ళదు కదా అనేది నా ఒపీనియన్. మీరేమంటుంది కామెంట్ చేయండి. అండ్ ఫుల్ గోల్ ఉంటుంది మా ఇంట్లో. గ్రేప్స్, స్ట్రాబెర్రీ, వాటర్ మిలన్, మ్యాంగో అంటే ఇక మా బుడ్డిగాడికి అయితే పండగ అలానే ఉంటుంది కామన్గా ఎవరింట్లో అయినా. మా ఇంట్లో కూసుంత ఎక్కువలేండి. అన్నం మీద కన్నా మాకు ఫ్రూట్స్ మీద ప్రేమ ఎక్కువ. అండ్ అలా ఉంటుంది పిల్లలతో కామన్గానే. ఇక ఆఫ్ అయితే మంచిగా కట్ చేసి పెట్టేస్తాను. ఇలా కవర్తో ప్యాక్ చేయడం వల్ల ఆ స్మెల్ కానీ లేకపోతే పైన డ్రై అయిపోవడం అలా ఏముండదు, ఎలా ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. నేను ప్రతిసారి ఇలానే ఆఫ్ కట్ చేసి పేపర్ ఇక కవర్ మన దగ్గర అవే ఉంటాయి కాబట్టి దాన్ని రోల్ చేసేసి పెట్టేస్తాను. అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అండ్ తినేటప్పుడు నీట్గా కూడా ఉంటుంది. నేను దాన్ని ఎక్కువ చేస్తాను అనమాట. అది ముచ్చట. ఇలా అయితే చిన్నగా ఐస్ క్రీమ్ ముక్కలాగా చిన్నగా కట్ చేసుకొని తింటే ఎంత బాగుందో. రెసిపీస్ చెయ్యాలనుకున్నాను బట్ మిస్ అయింది. ఈ నెక్స్ట్ వీడియోలో సో కారం అవి వేసి చేస్తాను, చాలా బాగుంటుంది. నేను కామన్గా తింటాను ఆరెంజ్లోకి వాటిలోకి అండ్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు. అండ్ నైట్కి అయితే ఏం చేయాలనిపించలేదు అబ్బా, అసలు నాకు కూర కూడా వండాలనిపించలేదు. ఇక మా అమ్మతో మా తమ్ముడితో మా అక్కతో ఇలా ముచ్చట్లు పెట్టుకుంటా టైం గడిచేసింది అండ్ నాకు అంత ఓపికే లేదు. సో అలా మేము మంచిగా స్పైసీగా ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. అసలు తింటుంటే అమ్మ ఏం కమ్మగుందిరా నాయన. ఆ వేడికి ఈ వేడికి ఈ మంటకి ఇక జోర్దారే అనుకోండి ఇక. సో అలా మావాడికి కూడా నచ్చేసింది. అండ్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మంచి ఎపిసోడ్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాచింగ్. థ్యాంక్ యూ.